పెదముసిరివాడ మండలం పరవాడ, పెదముసిరివాడ గ్రామం పరవాడ మండలం విశాఖపట్నం జిల్లా గ్రామస్తులకు మిత్రులారా, మరి భారత రాజ్యాంగం భారతదేశానికి అందించి మరి ఈ రోజుకి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మిత్రులారా, మరి ఈ రాజ్యాంగాన్ని బరువుని ఈ దేశంలో ఉన్నటువంటి ఆయన పొలాలను ఇస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కుల మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, లింగానికి అతీతంగా మరి ప్రతి పశు పక్షాదులు కూడా ఆయన ఈ దేశానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతతో రాజ్యాంగం ద్వారా అందించారు. మరి రాజ్యాంగం ఈ దేశానికి వచ్చినప్పటికీ అప్పటి భారతదేశ జనాభా 31 కోట్లు. ఈ రోజు భారతదేశ జనాభా 141 కోట్లు. 4 రెట్లు ఈ భారతదేశ జనాభా పెరిగినప్పటికీ భారత రాజ్యాంగ ఫలాలు అందరూ అనుభవిస్తూ, అన్ని వర్గాల వారు అనుభవిస్తూ కూడా కేవలం భారత రాజ్యాంగాన్ని మన బహుజన చదువుకున్న మన సంఘాలు మాత్రమే భుజాలు వేసుకుని భారత రాజ్యాంగ విశిష్టత తెలియజేసే పరిస్థితి. దానికి కారణం భారత రాజ్యాంగాన్ని ఒక బహుజనుడు, ఒక దళితుడు నిర్మాణం చేశాడని ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా కులాల కుట్ర. ఈ కుట్రనే తిప్పుకొట్టే క్రమంలో మేము అనేక సంవత్సరాలుగా మా భూస్కంధాలపై భారత రాజ్యాంగ నిర్మాణము, భారత రాజ్యాంగ విశిష్టత, దాని అవసరం కోసం మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక వర్గాలను భారత రాజ్యాంగం మనకు ఎందుకు అవసరం, భారత రాజ్యాంగం లేకపోతే మనం బ్రతకాలా లేదా అనే విషయం మీద కూలంకషంగా చర్చించి అవగాహన కల్పించి అనేక మంది వర్గాలు దేశీయ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తాం. మిత్రులారా, ఈ విషయం మీ అందరికీ విదితమే. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల నవంబర్ 23 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా అనేక మంది వక్తలు ఈ భారతదేశంలో రాజ్యాంగం లేకపోతే భారతదేశం మనుగడ సాగుతుందా అనే అంశంపై మహాసదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. కావున 50 మంది ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అమర్ రహే బాబా సాహెబ్ అంబేద్కర్, అమర్ రహే బాబా సాహెబ్ అంబేద్కర్. విజయవంతం చేసుకున్న అందరూ కూడా కంప్యూటర్ రాజ్యాంగ దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం. అందరూ కూడా కంప్యూటర్ రాజ్యాంగ దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం. అందరూ కూడా కంప్యూటర్ రాజ్యాంగ దినోత్సవాన్ని. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మిత్రులారా, మరి ప్రసాద్ మేము ఇచ్చినట్టు పిలుపు మేరకు సరిపోద్ది నాకు గోల్ ఎలా చేస్తుంది, ఎలా పెడితే తీసేస్తాను. వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన అంబేద్కర్ గారిని హెచ్చరించే విషయంలో కానీ, మన భారత రాజ్యాంగాన్ని నిలబెట్టుకొని మన యూనిటీని చేసే విషయాల్లో ప్రతి ఒక్క విషయంలో మా యొక్క అగ్నిశ్రీవాడ అంబేద్కర్ యూత్ అలాగే అంబేద్కర్ సంఘం అనేది ఎప్పుడు ముందుంటాం. ఖచ్చితంగా మీ ఆహ్వానాన్ని మన్నించి 27వ తారీఖు 23వ తారీఖు రావాలని అందరం సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా అనేక కార్యక్రమం అంబేద్కర్ రావడం జరిగింది. అలాగే మా సంస్థ పట్ల కూడా కొంచెం మేము రిప్రజెంటేషన్ ఇస్తాం మేము వచ్చిన రోజున. సో అటువైపు మీరు పోరాడాలని చెప్పి కోరుకుంటున్నాం. మా బహుజన ఉద్యమ సారథ్యం ఆయన కూడా సభ్యులు ఈ గ్రామానికి రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరి ఉద్యమంలో కానీ మరి సామాజిక వ్యవహారంలో కానీ ఏ విషయంలో కానీ మరి విశాఖపట్నం నుండి దేశీయంగా ఎప్పుడు కూడా చేయవలసి ఉంటూ ఈ ప్రతి సమస్యలో కూడా మేము ముందుంటామని, ఎలాంటి సామాజిక సమస్య అయినా సరే, ఎలాంటి విమర్శలైనా సరే ఖచ్చితంగా మేము మీకు మీ వెనుకకి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా దేశీయంగా తరఫున తెలియజేసుకున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. గ్రామం నుంచి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి.
ఇది సమయం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మంట ఆడిపోతుంది. గౌరవ కమిటీ సభ్యులు ఇచ్చే మదన్ గారు ఈ విషయంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహణపై 2 విషయాలు మీతో పాల్గొంటున్నారు. అప్పర్ మాట్లాడాయి పోయింది గురు. విశాఖపట్నం నుండి ఈ గ్రామం తీసుకుంటామంటే ప్రతి గ్రామంలో కూడా ఇతరులు మన మీద దాడి చేసేటప్పుడు కానీ మిగతా విషయాల్లో కానీ మాకెవరో చేతులు వదలడు లేరు అని గ్రామంలో బాధపడుతూ ఉంటారు. ఆ తత్వం మనం ఎందుకు చేసుకుంటున్నాం? ఎదుటి వ్యక్తి మనం ఎందుకు అంత చేతులు కనిపిస్తున్నాం? మనం ఎందుకు ఇతరుల్లో మనం ఎందుకు బయటకు రాలేకపోతున్నాం అంటే రాజ్యాంగం మనం చదువుకోవట్లేదు. రాజ్యాంగం మనం కల్పించిన హక్కులు మనం అవగాహన కల్పించుకోవట్లేదు. కాబట్టి ఇటువంటి సందర్భాలను అనుసరించి భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం తప్ప కనీసం అసలు రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, రాజ్యాంగం మనం ఎందుకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఏదైనా చిన్నది వస్తే అంటే మన అందరం ఒక దగ్గరే ఉన్నాయి, ఏదైనా సంఘానికి కానీ ఆ గ్రామంలో ఉన్న సంఘం యొక్క నాయకుడు కానీ అవసరం అవుతున్నారు. అలాంటప్పుడు హక్కుని చేర్చుకునే ఒక సంఘం ఉంది, అది విశాఖపట్నం భీమసేన వారు. అటువంటి తరుణంలో ఎవరైతే రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివి ఒక స్కూల్లో మ్యాథ్స్ ఏ విధంగా విద్యార్థులు బోధిస్తారో అటువంటి ఒక క్లాస్ మేము ఒక 2-3 గంటలు మీ సమయాన్ని అక్కడ వెచ్చించి వాళ్ళు చెప్పేది విని ఇలా ఉంటుందా అంటే రాజ్యాంగం మనకి ఇంత హక్కులు కల్పించిందా, దీని వల్ల మనకి ఇంత ఉపయోగం ఉందా అని తెలుసుకోవడానికి మాత్రమే మిమ్మల్ని అక్కడ ఆహ్వానిస్తున్నాం. దయచేసి మిత్రులారా, నేను కూడా ఒక పల్లెటూరికి వచ్చినటువంటి వాడిని. నేను పాయకరాపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం వేపాడు గ్రామంలో మీలా ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నాను. అటువంటి తరుణంలో అక్కడ రాజకీయంగా నేను ఎందుకు నిల్చోకూడదు అనే ఉద్దేశంతో అక్కడ మొన్న జరిగిన ఎంపీడీ సెలక్షన్స్ లో నేను పోటీ చేసి 1000 ఓట్లు భారీ మెజారిటీతో కనీసం ఒక్క ఓటర్ అప్పుడు చేసుకుని గెలిపించారు. మరి అటువంటి గెలిపించినప్పుడు అలాగే మన క్షుణ్ణంగా చదివి మా రాజ్యాంగమైనటువంటి మాకు ఈ హక్కులు ఉన్నాయని చెప్పేసి మా పెద్దలకి నేను ఉన్నాను అనే ధైర్యం ఉంది చెప్తాను. ఆ ధైర్యం ఇచ్చారు రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఎంత ఉందా అనే ఉద్దేశాన్ని ఆ కార్యక్రమానికి అందరికీ మన అభ్యర్థులు ఆహ్వానిస్తాం. దయచేసి ఈ ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ 23 మహాసభకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు